దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఈ ప్రశ్నలు ఈనాటివి కాదు, మనిషి పుట్టుక నుంచి సమాధానం దొరకని ప్రశ్నలే. నిజానికి దేవుడు అనే వాదనతోనే ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. టైంతో పరిగెడుతున్న ఈ కాలంలోనూ దేవుడు చుట్టూనే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు తిరుగుతున్నాయి. మన బతుకులు ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది ఆ వాదనే. దేవుడు విషయంలో నమ్మకాలు, భావోద్వేగాలు ఎలా ఉన్నా సైన్స్ ఏం చెబుతుంది అని ప్రశ్నిస్తే ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకని పరిస్థితి. కానీ ఓ సైంటిస్ట్ మాత్రం దేవుణ్ణి చూపించొచ్చు అంటున్నారు. దేవుడంటే నమ్మకం అనేవాళ్ళు కొందరు, ఆశ అనేవాళ్ళు ఇంకొందరు, మూఢనమ్మకం అనేవాళ్ళు మరికొందరు. ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మానవాళిపై ప్రత్యేకమైన ముద్ర వేసిందే. దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఆస్తికులు, నాస్తికుల మధ్య వాదనలు నడుస్తూనే ఉంటాయి. దేవుడు ఉన్నాడని ఆస్తికులు, ఉంటే చూపించు అని నాస్తికులు మాటలతో యుద్ధాలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి చర్చకు ఇక ఫుల్ స్టాప్ పడబోతుందా అంటే అవుననే అంటున్నారు ఓ సైంటిస్ట్. దేవుడు ఉండడమే కాదు, దేవుణ్ణి చూపించవచ్చు, దైవం ఉనికిని ప్రదర్శించవచ్చు అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ సంచలన విషయాలు తెలిపారు. జీవం పుట్టుకకు ఖచ్చితమైన, నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే అవేవో యాక్సిడెంటల్గా జరగలేదని ఆయన వాదన. జీవం మనుగడ సాగించడానికి వీలుగా ప్లానింగ్ ప్రకారం విశ్వాన్ని రూపొందించినట్లుగా ఆయన భావిస్తున్నారు. ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీని ముందుకు తెస్తున్నారు. మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం, వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయని, పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు కారణమైందని సూన్ చెబుతున్నారు. రెండు పదార్థాలు సమానంగా ఉంటే ఒకదానికి ఒకటి రద్దు చేసుకునేవని, అప్పుడు జీరో అయ్యేదని సూన్ వాదన. ఈ ప్రపంచం వెనుక ఏదో శక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది అనేది ఎప్పటి నుంచో అనేక మంది వాదన. సూన్ కూడా ఇప్పుడు ఆ వాదనకు బలం చేకూర్చేలా ఓ సైంటిఫిక్ రిపోర్ట్ను తీసుకొచ్చారు. మతానికి ఎప్పుడైనా సైన్స్ విరుద్ధమే. గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్పడం ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తుంది. విశ్వంలోని వివిధ మూలకాల మీద ఏదో అత్యున్నత శక్తి ప్రభావం చూపించినట్లుగా తెలుస్తుంది. గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండటం ఈ వాదనలకు బలం చేకూరేలా చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఏర్పడేవి కాదు కదా. గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉంటే కృష్ణబిలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా అన్న మరో ప్రశ్న ఉంది. సూన్ చెప్తున్న మాటలు ఫేమస్ సైంటిస్ట్ డిరాక్ మాటలను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతుంది. సూన్ చెప్పిన మాటలకు డిరాక్ పరిశోధనల్లోనూ చాలా పోలికలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు దేవుడు అనే మాట చుట్టూ మళ్లీ చర్చ మొదలైంది. దేవుడు లేకుండా ఇదంతా జరుగుతుందా అని ఆస్తికులు వాదన మొదలుపెట్టారు. ఈ ప్రపంచం, విశ్వం అంతా ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది, ఇలా జరగాలని ఉంది కాబట్టే అలా జరిగిందంటూ బిగ్ బ్యాంగ్ థియరీని తెర మీదకు తీసుకొస్తున్నారు డాక్టర్ విల్లీ సూన్. భౌతిక శాస్త్ర నియమాలు కూడా అలానే నడుస్తున్నాయని, అన్నీ కరెక్ట్గా సెట్ చేసినట్లు ఉన్నాయన్నది ఆయన వాదన. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదని, దీని వెనుక ఏదో ఒక శక్తి ఉందని, అదే దేవుడు అని ఆయన గట్టిగా చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యాథ్స్ సైంటిస్ట్ పాల్ డిరాక్ చెప్పిన ఫార్ములాను సూన్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. నిజానికి 1963లోనే ఈ మిస్టరీపై పాల్ డిరాక్ స్వయంగా మాట్లాడారు. ప్రకృతి చాలా లోతైనది, అందమైన, క్లిష్టమైన గణిత సూత్రాలను పాటిస్తుందని, విశ్వం నిర్మాణం ఇలా ఎందుకు ఉందో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు. దేవుడు గొప్ప గణిత శాస్త్రవేత్త అయి ఉంటాడని, అందుకే ఈ విశ్వాన్ని అంతా లెక్కలు వేసి క్రియేట్ చేసుంటాడని అన్నారు. డిరాక్ చెప్పిన ఈ మాటలని ఇప్పుడు సూన్ ప్రస్తావిస్తున్నారు. దేవుడు ఉన్నాడని వాదిస్తున్నారు. కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవడానికి డిరాక్ ప్రయత్నించారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం
క్వాంటమ్ మెకానిక్స్, ఫ్రోడింగర్స్ ఫార్ములాని మిక్స్ చేశారు. ఆ తర్వాత చిన్న మార్పుతో ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. విశ్వంలో దేవుడి రుజువును గుర్తించామని నమ్మే రిచర్డ్ స్వీన్బర్గ్, రాబిన్ కొలిన్స్ లాంటి చాలా మంది శాస్త్రవేత్తలు కూడా డిరాక్ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా చెప్తారు. గురుత్వాకర్షణ బలం, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి నిష్పత్తి, విశ్వంతో ముడిపడిన స్థిరాంశాలను దీనికి నిదర్శనమని వాదిస్తున్నారు. వారి వాదనను బలపరుస్తూనే దేవుడు ఉన్నాడంటున్నారు సూన్. అప్పుడు డిరాక్, ఇప్పుడు సూన్ వాదనలు ఎలా ఉన్నా దేవుడి గురించి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళది మరో రకం అభిప్రాయం. మనం ఏం నమ్ముతామనేది మన ఇష్టం, అయితే దేవుడు లేడన్నదే తనకు కరెక్ట్ అనిపిస్తుందంటూ తన చివరి పుస్తకం బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్లో రాసుకొచ్చారు. ఇలా సూన్, స్టీఫెన్ హాకింగ్ ఇద్దరు రెండు వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేసినా ఇప్పటికీ దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు మాత్రం సైంటిఫిక్ సమాధానం లేదు.